కళ్యాణ్ గారు అండ చూసుకుని చేస్తున్నారంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో గుర్తింపు ఎక్కడుందని చెప్పని నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇవాళ మోడీ గారు 2వ దశ వచ్చినప్పుడు అమరావతికి పవన్ కళ్యాణ్ గారి ఇన్విటేషన్ ఎక్కడుందండి? అక్కడ సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారండి. అక్కడ శిలాఫలకం మీద పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడుందండి డిప్యూటీ సీఎంగా? ఎక్కడ వైజాగ్ లో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ సమిట్ జరిగింది, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపించారండి మీకు ఎవరికన్నా? ఇలాగా సరైన అవకాశం ఉన్నా ఎక్కడైతే కూటమి గుర్తింపు ఇవ్వాల్సిన చోట పవన్ కళ్యాణ్ గారిని పెట్టకుండా ఇలాంటి వాటికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని వాడుతున్నారని అనుకుంటే ఈ కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా వెనక ఉండరండి. ఇప్పటికే చాలా చోట్ల ఆయనకు కూడా వ్యతిరేకత వస్తుంది. దీని మీద ఆయన స్పందించలేదని మా సోదరి అడిగిందండి మీడియా ముఖంగా. పవన్ కళ్యాణ్ గారు మీ అండ చూసుకునే రెచ్చిపోతున్నారని చెప్పని కూడా మౌనిక గారు చాలా స్పష్టంగా అడిగారు. ఇవాల్టి వరకు ప్రెస్ మీట్ గానీ ఆయన ఎదురొచ్చి ఒక మాట తప్పు జరిగిందని చెప్పలేదంటే ఎవరినైనా నిలదీస్తాం. ఆయన కాదు, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కట్టగట్టుకుని వచ్చి ఈసారి గన మీరు కూటమికి సపోర్ట్ ఇవ్వండి అంటే మాత్రం చెప్పాను కదండి. 88 తర్వాత రిజల్ట్ 89లో ఏం జరిగింది, 2016లో ముద్రగడ గారి తర్వాత 19లో ఏం జరిగింది, ఇవాళ ఈ ఘటన తర్వాత 29లో కూడా రిపీట్ అవుతుంది. తప్పనిసరిగా కూటమి అనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని కోల్పోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. నాయకుడు ఇంటి మీద జరిగిందని చెప్పని ఎందుకు ఇంత స్పష్టంగా తీసుకురావాల్సి వస్తుందంటే ఇంతమంది చుట్టూ ఉన్నటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్ గాని ఈ ఎమ్మెల్యేలు గాని ఏమీ చేయలేమనేది కదా ధైర్యం మీకు. చెప్తున్నా, మీకు గతాలు మర్చిపోయి ఉంటుంటారేమో, ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాను. 1988 కాపుల నుంచి ఎదుగుతున్నటువంటి పేద ప్రజల అండతో ఒక కాపు నాయకుడిని కూడా ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారిని కూడా ఇంతే కక్షపూరితంగా చంపారు. దాని యొక్క పర్యవసానం ఎక్కడికి వెళ్ళింది? 89లో మీరు అధికారాన్ని కోల్పోయారు. అవునా కాదా? ఇంకొక రెండో ఉదాహరణ చెప్తున్నా. 2016లో 14లోనేమో మీరు ఏదో కాపులకు చేస్తామని బూటకపు మాటలు చెప్పి 2016లో చేయలేదని దాన్ని నిలదీసినటువంటి ముద్రగడ గారిని వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇంతే దారుణంగా మీరు చిత్రహింసలు పెట్టారు. దాని పర్యవసానం 2019లో అధికారాన్ని కోల్పోయారు. ఇవాళ మళ్లీ మాకు కాపులు అండలేందే మేము అధికారంలోకి రాలేమని చెప్పని మా ఇళ్ల చుట్టూ తిరిగి మాయమాటలు చెప్పి కొంతమందిని మభ్యపెట్టి మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చారు. మొన్న వచ్చి ఇవాళ అంబటి రాంబాబు గారింటి మీద చేసినటువంటి దాడి రేపు రాసి పెట్టుకోండి. 2029లో మీరు అధికారాన్ని కోల్పోతున్నారని చెప్పని కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తున్నారు. గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్లా, పార్టీ నన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని జనసేన చాలకు బలం. రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈరోజు కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే. మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు
అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత